జైనత్ మండలంలోని సర్వసభ్య సమావేశం సజావుగా జరిగింది. మరి ఈ సర్వసభ్య సమావేశం చివరి కావడంతో వివిధ శాఖల అధికారులకు ఎంపీటీసీలందరూ మరియు ఎంపీపీ, జెడ్పీటీసీలు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఇన్ని 5 సంవత్సరాలు కలిసిమెలిసి సహకరించినందుకు కూడా తాను కూడా ఎంపీపీ తన మాటలతో అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. మరి ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే తమ అన్నలాగా క్షమించాలని తెలియజేశారు. మరి 22 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మనం చిన్న ఎక్కువ గదుల్ని నిర్వహించుకోవడం కూడా జరిగింది. మరి గత ప్రభుత్వం రైతు వేదిక పెట్టిన తర్వాత మనకు జనరల్ బాడీ మీటింగ్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేసుకున్నాం. మరి ఇంతవరకు కూడా నేను అధికారులను ఒకటే కోరుతా, అధికారాలన్నీ గవర్నమెంట్లో ఉంటాయి పోతాయి, కానీ ప్రతి ఒక్క మనిషి కూడా అధికారులు కానీ మా నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి మర్యాద పాటిస్తే ఏ పని కూడా చేయడం లేదన్నది కాదు. ఇద్దరం కూడా కలిసి ఉంటే కాని పని కూడా 2-3 రోజులు ప్రయత్నిస్తే సాధ్యమైతే చేస్తామని కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి వారి కోఆపరేషన్ మనకు ఉండాలా, మన కోఆపరేషన్ వారికి ఉండాలా. ఎల్లవేళలా కూడా అధికారం అనేది శాశ్వతం కాదు కాబట్టి మనతో మనం ఏ విధంగా అయితే మెదిలితే అధికారులు కూడా మన ప్రవర్తన బట్టి కూడా వారు కూడా మెదులుతారని నేను తెలియజేస్తున్నాం. మరి ఇంతకు ముందు చూసుకున్నట్టయితే మండలం మనకు దాదాపు 4 మంది ఎంపీపీలు కూడా పోవడం జరిగింది. కానీ అందులో కట్టి కూర్చున్న తర్వాత మన గజానన్ సార్ కానీ, మన సూపరింటెండెంట్ సార్ కానీ, ముత్తరావు సార్ కానీ, మేము కానీ సార్ దీన్ని ఎట్లన్నా కానీ మనం మాడిఫికేషన్ చేద్దాం సార్ అని అంటే అప్పుడు మన జెడ్పీటీసీ కూడా ముందుండి సార్ నా వంతు కూడా నేను ఒక 5 లక్షలు జిల్లా పరిషత్ నుంచి పెడతా, మీరు కూడా మండలం నుంచి 3 లక్షలు ఉన్నాయని అంటున్నారు, దానితో మొత్తం రిజర్వేషన్ చేసి దాన్ని ఒక మోడల్గా చేద్దాం సార్ అని అంటే సరే సార్ అని అన్నారు. వారు కూడా మరి గౌరవ ఎంపీటీసీల సహకారంతో మరి ఇలా మండలం కూడా ఒక అద్భుతంగా చేయడం జరిగింది. మరి నాకు ఒకటే అప్పుడు ఏం బాధ అనిపించిందంటే మన దగ్గర 42 గ్రామ పంచాయతీలు ఉండేవి. 42 గ్రామ పంచాయతీలలో 20 గ్రామ పంచాయతీలలో మన దగ్గర పంచాయతీ సెక్రటరీలు ఆడపిల్లలు ఉంటాయి. అలా పాపం మన ఇంగ్లీష్ కానీ మన అగ్రికల్చరల్ కానీ వాళ్ళు వాయిస్లో ఉంది ఎట్లా వెళ్దామంటే 1 కిలోమీటర్ దూరం పాపం పోయే పరిస్థితి ఉండే. వాళ్ళని చూసిన తర్వాత మరి మేము ముగ్గురం కూడా డిప్యూటీసీ గారు కూర్చొని మరి విచారణ చేసినాం సార్, ఎట్లా చేస్తే ఇది అవుతుందంటే సార్ ఇది ఇట్లా ఇక్కడైతే వాయిస్ రూమ్ చేద్దాం, ఇది ఎంపీటీ రూమ్ చేద్దాం, ఇది ఎంపీపీ రూమ్ చేద్దాం సార్ అని అంటే ఆఖరి కూడా కొంచెం తక్కువైతే సార్ మరి మాది సూపరింటెండెంట్ రూమ్ కానీ సార్ ఇదంతా ఎంపీఓ రూమ్ కానీ సార్ ఇవన్నీ మరి ఈజీఎస్ వాళ్ళు వచ్చిండ్రు. అందరికీ కూడా మంచిగా టైట్ చేసి మరి ఒక దాన్ని అందాలకు తెచ్చినాం. మరి అట్లనే మరి వర్షాకాలం కూడా మరి చూసుకున్నట్టయితే మరి బురదతోనే ఎంతో అయోమయ పరిస్థితులు ఉన్నాయి. మనం ఇంత మంచి చేసి కూడా 1 సంవత్సరం చూసిన తర్వాత చెప్పు కాళ్ళతో అయితే మొత్తం బురదతోనే మన మండలాభివృద్ధి కరువు పెడుతుంది. మళ్ళా దాన్ని గమనించి ఈజీఎస్ల ఇక్కడ మండల ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అగ్రికల్చర్ ఆఫీస్ కానీ సహకారంతో, డిప్యూటీ సహకారంతో, అధికారుల సహకారంతో మరి మండలాన్ని ఒక రూపంగా తీసుకొచ్చి ఇప్పుడు నిలబెట్టాం. మరి అధికారులకు నా తరపు నుంచి ఏమైనా కోపంతో నచ్చినా కానీ మీ తోటి సోదరుడిగా భావించి ఇయ్యబడికే ఇక్కడికి విడిసబెట్టేసి మరి అన్నదానం లెక్క కలిసి ఉందామని చెప్పి కూడా నేను కోరుతున్నా. అట్లనే మరి ఇప్పుడు 2024-25 సంవత్సరంలో